నమస్తే బహుజన న్యూస్ కి స్వాగతం। మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజుపల్లి గ్రామంలో నూతన రామాలయం నిర్మాణ కోసం శ్రీరామనవమి రోజు అయిన ఆదివారం తొలి అడుగు పడింది। మన ఊరు మన గుడి ట్రస్ట్ ఎన్నుకున్నారు। ట్రస్ట్ అధ్యక్షుడిగా మేతరాజుపల్లి గ్రామానికి చెందిన హనుమకొండ నివాసి నాల వేణుమాధవ్ను ఏకగ్రీవంగా గ్రామస్తులు ఎన్నుకున్నారు। అంతకు మునుపు గ్రామంలో శ్రీరామ కళ్యాణ మహోత్సవం కోసం ఆయన 50,000 విరాళం అందజేశారు। నూతన రామాలయం ఏర్పాటు కోసం గ్రామంలోని పునమనేని సంపత్రావు, వనమనేని హనుమంతరావు, పూనమనేని సంపత్రావులకు చెందిన కుటుంబాలు 10 గుంటల భూమి, పొన్నమనేని మోహన్ రావు 5 గుంటల భూమి, ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు 6 గుంటల భూమి, మొత్తం 21 భూమి విరాళంగా ఇచ్చారు। సంబంధించిన భూమిని మన ఊరు మన గుడికి అందజేసిన ట్రస్ట్ చైర్మన్ దంపతులు నాల వేణుమాధవ్, డిఆర్డీఏ డిపిఎం నళిని దంపతులు, మాజీ సర్పంచ్ దంపతులు వెలిసల దేవేంద్రరావు, లక్ష్మి, మాజీ ఎంపీపీ దంపతులు నవీన్ రావు, మాధవి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు। అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాం తత్వాతీతాం సచ్చిదానంద రూపిణీం చంద్రవంశ ప్రదీపికాం సీతాదేవి నామ్నీం కన్యాం। మేము కూడా మీ తోడు ఉంటాము, అందరం కూడా సహకరిస్తాము, ముందుకెళ్తాము అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది। చెప్పగానే మన ట్రస్ట్ లో ఒక మన ఊరు మన గుడి అనే ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది। ఆ ట్రస్ట్ కి చైర్మన్ గా సారు నాల వేణుమాధవ్ గారు ఉన్నారు। ఇంకా 11 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది। ఈ ట్రస్ట్ తోని మనం వెళ్ళంగానే ముందు ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు గారు తనకు ఉన్నటువంటి 6 గుంటలు ఇస్తామని ముందు, ఆ తర్వాత పొన్నమనేని హనుమంతరావు గారు 10 గుంటల స్థలం ఇస్తామని ముందుకొచ్చారు। ఆ తర్వాత పొన్నమనేని మోహన్ రావు గారు అక్కడే పక్కనే ఉన్నటువంటి 5 గుంటల జాగా ఇస్తాని ఆల్రెడీ 21 గుంటలు మనకు రాముల వారి గుడికి ఇస్తామని వాళ్ళు ముందుకొచ్చినందుకు వాళ్ళ దానికి మనందరం గట్టిగా చప్పట్లతోటి వాళ్లకు అభినందనలు తెలియజేద్దాము। మన ముందున్నది ఇంకా చాలా పెద్ద కార్యక్రమం। 2027 వరకు మన రామ మందిరం కట్టుకొని మనం అందులో చేసుకోవాలి అని అనుకుంటున్నాము। కళ్యాణ మండపము, తర్వాత అయ్యగారు ఉండడానికి ఒక ఈ చిన్నపాటి ఇల్లు, తర్వాత వాచ్మెన్ ఉండడానికి, అంటే ఎప్పుడు గుడి కట్టడమే కాదు, గుడితో పాటుగా పూజలు జరగాలన్న ఆలోచనతోటి చేసుకుంటున్నటువంటి హలో 2 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టు విలువ అందరూ ఒక సహకారం అందిస్తేనే మన ఇప్పటి నుంచి మన బాధ్యత పెరిగింది। స్థలం దొరికింది కానీ దానికి డబ్బులు చేకూర్చుకోవాలి। ఆ డబ్బులు కూడా అందరికీ ఒక అనుమానం వస్తుంది, మరి అన్ని ఇస్తే అవుతుందో లేదో అని, కానీ ట్రస్ట్ బాధ్యత తీసుకుంటారని చెప్పారు। ట్రస్ట్ ఏం చెప్పారంటే ప్రతి ఒక్క పైసా ఎప్పటికప్పుడు కూడా ఎట్లా ఎవరిచ్చారు, ఏ దాతలు ఇచ్చారు, తర్వాత వాటిని ఎట్లా ఉపయోగించాము అనే దాంట్లో ఉంటారని చెప్పి తెలియజేయడం జరిగింది। సో అందరికోసం అని చెప్పేసి ఎక్కడ ఎటువంటి బాధపడాల్సిన లేదు। తొందరలోనే బ్యాంక్ అకౌంట్ తీసి అందరి దృష్టికి తీసుకొని వచ్చి తొందరగా విరాళాలు సేకరించి దేవుడి గుడి ప్రారంభించి ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను। తప్పకుండా ప్రతి ఒక్కరి మన అందరి ఆశీస్సులు ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం। ఎవరు ఒక్క మనిషితో ఏ పని సాధ్యం కాదు, అందరూ చెయ్యి కలిస్తేనే। ఆ రాముల వారు లంకలో ఉండేటువంటి సీతమ్మ తల్లిని తీసుకురావాలని అంటే హనుమంతుని తీసుకొని వెళ్ళి అందరిని తీసుకొని వానర సేనని తీసుకొని ఒక బ్రిడ్జి కట్టుకొని వెళ్ళి తీసుకురావడం జరిగింది। అంటే అందరి సహకారం, ఆయన దేవుడైనా కూడా అందరి సహకారం ఉంటేనే ఆయన చేయగలిగాడు। మన మానవ మాత్రం ప్రతి ఒక్కరి సహకారం। మన ఊరి గొప్పతనం ఏంటంటే ఒక మంచి పని చేస్తాము అని అంటే ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు తోడుగా ఉంటారు, పిల్ల పెద్ద అందరూ కూడా తోడుగా ఉండి ఆశీర్వదిస్తారు। అదే మన ఊరి గొప్పతనం। అట్లాగే మనం ముందుకెళ్ళి తొందరలో అంటే 2027 ప్రాజెక్ట్ అనుకున్నది, 27 కంటే ముందే ఇప్పుడు అయ్యగారు అన్నాడు, అంటే వచ్చే సంవత్సరం మనం అక్కడే కళ్యాణం చేసుకోవాలి, పెద్దది కట్టుకోవాలి। వాళ్ళ చాలా మంది దాతలు కూర్చుంటానన్నారు కానీ స్థలం సరిపోలేదు, చాలా మందికి బాధపడి కూడా ఉండుంటారు। సో ఎక్కువ పెద్దగా చేసుకొని అందరం కూడా చల్లగా ఆ స్వామివారికి కళ్యాణం చేయించి మనందరి కుటుంబాలు కూడా చల్లగా ఉండి పాడి పంటలు పండి అందరూ చల్లగా ఉండాలని చెప్పి గ్రామం బాగుండాలని కోరుకుంటాం। త్వరలోనే ప్రతి ఒక్క విషయం గ్రామానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీ అందరి సహకారం తీసుకుంటామని మా సార్ తరఫున నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు అందరు కూడా। ఎందుకంటే నన్ను మాట్లాడమని అన్నారు కాబట్టి నిన్ననే చెప్పానట్టు ట్రస్ట్ దేవుడి గురించి మాట్లాడితే నేను మరి నాకు జీతం ఇవ్వాలి మరి అని చెప్పాను। అంటే మాట్లాడినందుకు ఎంత జీతం అంటే అంత జీతం ఇస్తానన్నారు। మన గ్రామ పెద్దలు ఎంపీపీ గారు కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్న అశోక్ అన్న గారు కావచ్చు, తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అంతకుముందు చేసిన వివాహం చేసినటువంటి పెద్ద మనుషులు కావచ్చు, ముందటున్నటువంటి పెద్ద వ్యక్తులు కావచ్చు, చాలా మంది నేను వచ్చినప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి, సంపత్ రెడ్డి అందరూ